ఇంకు సిరా నలుపు, ఇలా పెట్టె నలుపు, మా అంగడిలోని పాత చింత పండు నలుపు, కాలిన కట్టె నలుపు, మినుప రొట్టె నలుపు, కాలిన కట్టె నలుపు, మినుప రొట్టె నలుపు, అంత నలుపులో నాదంత నలుపు నలుపు నలుపు. అందరు ఎర్ర వాళ్ళనే చూసుకుంటే మా నల్ల వాళ్ళ గతి ఏం కావాలి? నల్ల రేగడిలో మాత్రం తెల్లజొన్నలు పండవా అని. నేను నలుపు, మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేసేయి తలుపు, నాకు ఎక్కడ లేనిది వస్తుంది వలుపు. అమ్మాయి మన్మద మొలక, కానీ అమ్మ మాత్రమే మార్కాపురం పలక. మల్లె తీగ బాబు, అమ్మాయి మల్లె తీగ, నువ్వు మాత్రం కరెంటు తీగవి. నీవు మాత్రం సూర్యకాంత. అమ్మాయిని దూరంగా ఉంటే దగ్గరకు రాకుండా దూరంగా ఉంటారేంటి? ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకు నీళ్ళు వస్తున్నట్టు.
నాకు సప్పుడైతే ఏం పని చేయదండి. నాకు లోపల సప్పుడైతుంది. నాకు సప్పుడైతే ఏం పని చేయదు. చెప్పులు ఇక్కడనే వదిలేకపోతే మా అయ్య కాళ్ళకు చెప్పులు లేవు రా అంటాడు. నాకు సప్పుడైతే ఏం పని చేయదు. ఏంటి కంగారు? లోపల సప్పుడైతుంది. తప్పుడా? మీ రంగనాయకు వచ్చింది. రంగనాయకు వచ్చేటప్ప ఎంత పని చేశాను. ఎవరా వెలుకలా వచ్చాను. ఇప్పుడు నేను ఎక్కడ ఏమండే ఎందుకండి కంగారు? గదిలో మా చిత్ర బాగా వచ్చారు కదా అని గంధం తీసుకుంటే గిన్నె పాగలు కొట్టింది. లోపల మా చిత్ర ధైర్యవంతుని కనుక ఆ ముక్క ముందు చెప్పాలి. ఈ చిత్ర ఈ చెల్లె తెలియాలా? కళా పోషకులు గౌరవనీయులు ఓంశేఖర్ గారు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి 20 రూపాయలు వేలికలు కలిగి ఆ స్టేజ్ భోగ భాగ్యాలు కలగాలని కోరుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మొదలు పెట్టిన పెద్దగా మీ చెల్లెలు చిత్ర ఏంటి అలాగే పిలిచింది? అందంగా ముద్దుగా పిలవాలి. చిత్ర ఒక జోష్ ఉండాలి, ఒక ఆనందం ఉండాలి. రామ్మ చిత్తమ్మ మీ అమ్మ చూస్తే నా మీద పడ్డావు. మరి నేను చూస్తే మరి మీ అమ్మ చూస్తే కనెక్షన్ కళాకారుల కళామాటి ధర్మారం ఆదినారాయణ గారు నా కళను మెచ్చి 200 బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడు సకల సౌభాగ్యాల శిక్షణాలు కళాభిమానులు కళా పోషకులు గౌరవనీయులు మా సోదర సమానులైనటువంటి పుల్లయ్య నాయుడు అన్నయ్య గారు మమ్మల్ని ఇద్దరిని ఆశ్రయిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి కలిగి ఆ స్టేజ్ మీద భోగ భాగ్యాలు కలిగి ఆ సీతారామస్వామి అనుగ్రహం ఎప్పుడు కలగాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అమ్మ చూస్తే నా మీద పడ్డావు. మరి నేను చూస్తే మీ అమ్మ చూస్తే మరి నేను చూస్తే అంటే ఎప్పుడు అర్థమైందండి. దీన్ని ఎప్పుడు ఎవడో వాడు తోస్తుంటే మనం తోస్తేనే ముందుకు వెళ్ళేటట్టుంది. అందం చందం చూసి
ఏం లేదు. ఒక కెమెరా ఉంటే ఫోటో తీసుకుంటాను. కెమెరా కావాలంటే కెమెరాలు లేవు కానీ ఇంట్లో అది అద్దం ఉంది లోపల తీసుకొని నాది నాది దీని అర్థం చేస్తుంది. నాదే బాగుంది బాగుంది. దీని అర్థం ఎంత ఉంటుంది? ఇంత అర్థంలో ఇంత పెద్ద బొమ్మ ఎట్లా చూసుకోవాలి? మరైతే మా అమ్మది చెప్తా. మా అమ్మది మీ అమ్మాయి